తాజాంశాన్ని చూస్తున్నాం. రాజీనామాలు ఆమోదించాలంటూ మండలి చైర్మన్ మోషన్ రాజును 6 ఎమ్మెల్సీలు కలిశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మండలి చైర్మన్ ను ఎమ్మెల్సీలు ఏం కోరారు? షాహీన్ అసెంబ్లీలోని మండలి చైర్మన్ కార్యాలయంలో వైసీపీకి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు చైర్మన్ మోషన్ రాజును కలవటం జరిగింది. ఏదైతే తమ రాజీనామాలు ఆమోదించడంలో జరిగిన జాప్యం మీద ఈ మేర వాళ్ళు చైర్మన్ ని కలిశారు. ప్రధానంగా ఈ 6 ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, అలాగే కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ వీళ్ళందరూ కూడా రాజీనామాలు వైసీపీలో తాము ఉండలేమంటూ అటు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తమ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలు అయితే దాదాపు ఏడాది 13 నెలల నుంచి కూడా రాజీనామాలు చేసినా సరే పెండింగ్ లోనే ఉంటూ వచ్చాయి. వాళ్ళు అప్పటికే వేరే పార్టీల్లోకి చేరేందుకు కూడా సుముఖత చూపారు. శాసన మండలికి హాజరవుతున్నా సరే వైసీపీకి దూరంగానే ఉంటున్నారు రాజీనామాలు ఆమోదించకపోవడంతో పాటు. అయితే ఈ మధ్య తమ రాజీనామాల ఆమోదంలో జరుగుతున్న జాప్యం మీద జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే హైకోర్టును ఆశ్రయించి చైర్మన్ తన రాజీనామాపై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తాను వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని తాను ఇష్టపూర్వకంతో రాజీనామా చేసినా సరే స్పీకర్ ఫార్మాట్ వరకు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న జాప్యంపై తగు న్యాయం చేయాలని చెప్పి ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా జయమంగళ వెంకటరమణ పిటిషన్ కు అనుగుణంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే 4 వారాల్లోగా ఆయన రాజీనామా మీద తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మండలి చైర్మన్ కు ఈ మేర ఆదేశాలు జారీ చేసింది. ఆ హైకోర్టు కాపీని తీసుకుని వాళ్ళ జయమంగళ వెంకటరమణ చైర్మన్ మోషన్ రాజు కార్యాలయానికి రావడం జరిగింది. ఏదైతే హైకోర్టు కాపీని ఆయనకు సమర్పించి తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని చెప్పి మరోమారి కోరారు. అటు జయమంగళ వెంకటరమణతో పాటు వైసీపీని మిగిలిన 5 ఎమ్మెల్సీలు కూడా ఏదైతే డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా ఖానంతో పాటు అటు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఇలా పోతుల సునీత ఈ 5 కూడా జయమంగళ వెంకటరమణతో పాటు చైర్మన్ ని కలిసి తమ రాజీనామాలు కూడా పెండింగ్ లో ఉన్న తమ రాజీనామాలు కూడా ఆమోదించాలని చెప్పి అటు ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అయితే ఎమ్మెల్సీలుగా ఉండేటానికి ఇష్టపడట్లేదని వెంటనే దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చైర్మన్ ముందు స్పష్టం చేయడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ.